ఆ నియోజకవర్గంలో మళ్ళీ రాజకీయ రగడ మొదలైంది. విగ్రహాల లొల్లితో మొదలైన రచ్చ రెండు పార్టీల మధ్య ఘర్షణలకి దారితీస్తున్నాయి. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. రోజుకో తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండగా మరొక వర్గం మాజీ ఎమ్మెల్యే. ఏందా నియోజకవర్గం, ఏమిటా గొడవ? ఈ స్టోరీలో చూద్దాం. మంథని నియోజకవర్గంలో తెర వెనుక ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మరింతగా పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఒకప్పుడు శ్రీధర్ బాబు అనుచరుడిగా ఉన్న పుట్ట మధు ఆ తరువాత క్రమంగా ఆయనకే ప్రత్యర్థిగా మారాడు. శ్రీధర్ బాబును విభేదించి బయటికి వచ్చి రాజకీయంగా ఎదిగాడు. అలా ఎదిగిన సందర్భంలోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. 2018 ఎన్నికల్లో శ్రీధర్ బాబుపై మధు గెలుపొంది ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తరువాత 2023 ఎన్నికల్లో వాటింపాలయ్యాడు. అయితే ఇద్దరి మధ్య వైరానికి సరైన కారణం ఇద్దరి అనుచరులకు తెలియకపోయినప్పటికీ మంథనిలో శ్రీధర్ బాబు పుట్ట మధుల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. మధు వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు పెద్దగా రియాక్ట్ కాకపోయినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం ఓ రేంజ్లో ఫైర్ అవుతుంటారు. ఇటీవల కాలంలో పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట మధు శ్రీధర్ బాబును ఆయన తండ్రి శ్రీపాదరావును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎమ్మెల్యే అయితే మంథని నియోజకవర్గంలో శ్రీపాదరావు విగ్రహాలు లేకుండా చేస్తానని శపథం చేసిన మధు నీ అయ్య నీచ చరిత్ర బుక్ రూపంలో తీసుకొస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మా డబ్బులతో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాలను ప్రారంభించుకుంటుంటే అభ్యంతరం ఎందుకు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మంథని పోలీసులు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ కార్యాలయాల బోర్డులు పెడతామన్నారు. యూరియా కోసం చేపట్టిన ఆందోళనలో నన్ను ఏం చేయలేవంటూ మంత్రిని ఏకవచనంతో సంబోధించారట. ఏ ప్లేస్, ఏ సెంటర్, ఏమాత్రం ఛాన్స్ దొరికినా పుట్ట మధు శ్రీధర్ బాబును ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు తన అనుచరుడిగా చెలామణైన పుట్ట మధును ఉద్దేశించి శ్రీధర్ బాబు స్పందించడానికి ఇష్టపడరు. కనీసం మధు పేరు ప్రస్తావించరు. మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ శ్రీధర్ బాబు పేరు పెట్టి విమర్శలు చేయలేదు. మధుకు నేను సమాధానం చెప్పనవసరం లేదు, తన కేడర్ సరిపోతుందంటూ చాలాసార్లు చిట్చాట్లో చెప్పుకొచ్చారు. తాను విమర్శించే అనవసరంగా ప్రత్యర్థి స్థాయి పెంచడం ఎందుకనేది శ్రీధర్ ఆలోచనగా సన్నిహితులు చెప్తుంటారు. ఇక శ్రీపాదరావుపై చేసిన విమర్శలపై శ్రీధర్ బాబు రియాక్షన్ మామూలుగా ఉండదంటూ మంథని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాలమే సమాధానం చెప్తుందిలే అనేది శ్రీధర్ బాబు మాటల్లో అర్థమవుతుంది. పుట్ట మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న వారిపైనే కాదు, పోలీసులపైన ఫైర్ అయ్యారు మధు సతీమణి శైలజ. తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ పోలీస్ స్టేషన్లో శైలజ ఫిర్యాదు చేసింది. బీసీ లీడర్గా మధు తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నా క్రమంగా శ్రీధర్ బాబును టార్గెట్ చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి మధు ఒక్క శ్రీధర్ బాబుపై తప్ప మరో నాయకుడిని విమర్శించిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో బర్నింగ్ ఇష్యూస్ జరుగుతున్న మధు టార్గెట్ మాత్రం శ్రీధర్ బాబుపైనే కనిపిస్తోంది. మంథనిలో విమర్శించడానికి మూడో వ్యక్తి లేకపోవడంతో ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ సీరియస్గా ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంది. మంథని రాజకీయాలు చూస్తే ఫ్యాక్షన్ పాలిటిక్స్ తరహాలోనే కనిపిస్తాయి. ఎప్పుడు ఎవరిపైన యాక్షన్ ఉంటుందో అర్థం కాని పరిస్థితి. నేతల మధ్య కాదు, వారి అనుచరుల మధ్య గ్రామస్థాయిలో ఏదో ఒక అంశంపై గొడవ పడుతూనే ఉంటారు. అధికార మార్పిడి జరిగిన తరువాత మాత్రం రివెంజ్ పాలిటిక్స్ బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఇద్దరిది ఒక్కో స్టైల్లో రివెంజ్ ఉంటుందని వారి అనుచరులే గొప్పగా చెప్పుకుంటుంటారు. చూడాలి మరి మధు మాటలు చివరికి ఎటు దారి తీస్తాయో.
మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ ఎలా ఉండబోతోందో